హరహర మహాదేవ. మీకు ఒక మంచి విషయాన్ని చెప్పాలని, ఎందుకంటే ఏదైనా ఒక అనుభూతి మనం చెందినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఏమిటంటే మన భారతదేశంలో ఎన్ని ప్రమాదాలు జరిగినాయి, దానికి ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి, అలాగే మన సైనికుల త్యాగాలేమిటి, రా రాలో పనిచేసేటువంటి వారి యొక్క పరిస్థితి ఏమిటి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక గూస్ బంప్స్ వస్తాయి, ఒక వైబ్రేషన్ వస్తుంది. నేను భారతీయుడిగా చెప్తున్నాను, ధురంధర్ 2 సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి. 4 గంటలు కావచ్చు, ఎక్కడా బోరు కొట్టదు. ఎందుకంటే జరిగిన వాస్తవాలు, ఈ దేశంలో మనకి జరిగినటువంటి కుట్రలు కుతంత్రాలు, ఉగ్రవాదుల యొక్క దాడులని మన వారు ఎలా ఎదుర్కొన్నారో, ఇలాంటి గొప్ప సినిమాని మనం మిస్ కాకూడదు. ఒకటే చెప్తున్నాను, నువ్వు భారతీయుడివా కాదా నీకు మతంతో సంబంధం లేదు. నువ్వు భారతీయుడివైతే ధురంధర్ 2 సినిమాని తప్పకుండా చూస్తావు. ఎందుకంటే చాలా అసలు ఆ సినిమా చూస్తున్నంతసేపు నా దేశం మీదే కాదు, నా సైనికుల మీద, అందరి మీద కూడా ఒక రకమైనటువంటి ప్రేమ పెరిగింది. ఎందుకంటే అక్కడ వారు ఎన్నో త్యాగాలు చేస్తే, విదేశాల్లో ఒక ఏజెంట్లుగా ఉండి ఎన్నో కష్టాలు పడితే కదా ఈ దేశాన్ని రక్షించగలుగుతున్నారు. మనం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం, ప్రశాంతంగా నిద్రపోతున్నాం, కానీ వారి యొక్క కష్టాలు మనం ప్రత్యక్షంగా చూడలేం. ఇలాంటి సినిమాల ద్వారా అయినా చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, ఎవరూ మిస్ కావద్దు. మనం అనేకమైనటువంటి ఖర్చులు పెడతా ఉంటాం, వృధా ఖర్చులు చాలా పెడుతుంటాం. కుటుంబంతో చూడండి, మీ పిల్లలకు కూడా ప్రతి ఒక్కరు కూడా చూపించండి, ఇది నా దేశం, ఇది నా జీవితం. ప్రతి ఒక్కరూ కూడా భారత్ మాతాకి జై, వందే మాతరం అనే నినాదంతో ఈ సినిమాను చూడండి. హర హర మహాదేవ.